నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఉగాది నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది మొదలవబోతుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఏ ఏ రంగాల్లో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది, దాంతోపాటుగా కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్నా, లేకుంటే పిల్లలు కావాలి అనుకున్నా సరే, లేదు విద్య ఉద్యోగ రంగాల్లో కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? తప్పకుండా మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కూడా అంటే ఆదాయం అనేది కొద్దిగా తక్కువ ఉంది, వ్యయం చాలా ఎక్కువ ఉంది. సో తర్వాత రాజ్యపూజ్య అవమానాల్లో మాత్రం రాజ్యపూజ్యం ఎక్కువ ఉంది, అవమానము తక్కువే ఉంది. అంటే ఇక్కడ ఆదాయం ఏమో కేవలం 2 ఉంది, వ్యయం మాత్రం 14 ఉంది. సో రాజ్యపూజ్య అవమానాల్లో రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 2 ఉంది. కానీ ఇది ఈ ఆదాయ వ్యయాలని పక్కన పెడితే గత 2 ఏళ్లతో పోలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా మంచి రోజులు ప్రారంభం అవుతాయనే చెప్పాలి. ఎందుకని అంటే కనుక ఒకటి మనకి మకర, తర్వాత కుంభం, మీనం, ఈ మూడింటికి ఏం నడిచేది అనేది నడుస్తుంది ఈ ఉగాదికి ముందు. తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశికి అష్టమ శని నడుస్తుంది, ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని నడుస్తుంది. సో ఇప్పుడు ఈ ఉగాది నుంచి మకర రాశికి ఏలినాటి శని నుంచి విముక్తి లభించింది, కర్కాటక రాశికి అష్టమ శని నుంచి విముక్తి లభించింది, ఈ వృశ్చిక రాశికి ఇప్పుడు అర్ధాష్టమ శని నుంచి విముక్తి లభించింది. కనుక గత 2-2.5 ఏళ్ళుగా వీళ్ళు పడుతున్న శోభ ఏదైతే ఉందో అందులోంచి కొంత ఉపశమనం లభించటం. అంటే అప్పుడే కొత్తగా వ్యాపారాల్లోకి వచ్చి దెబ్బతిన్న వాళ్ళు ఈ 2-2.5 ఏళ్ళలోనే ఎక్కువ ఉన్నారు వృశ్చిక రాశిలో. తర్వాత చదువులు అప్పటిదాకా బాగా చదివిన వాళ్ళు సరైన పర్సంటేజీలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. తర్వాత మరి ముఖ్యంగా అతి కష్టమైన ఈ CA చదువు ఎంచుకునే వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశిలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడటం అనేది సరిగ్గా సాక్క. కనుక ఇక్కడి నుంచి చూసినప్పుడు ఏంటంటే క్రమంగా వారు ఎంచుకున్న రంగాలు ఏవైనప్పటికీ విద్యారంగం అయితే ఏ విద్య అనేది దాంట్లో కొంత ముందుకు రావటం అనేది, తర్వాత మరి ఉద్యోగాలు లేక సతమతం అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించడానికి కూడా వీరికి ఈ ఏడాది బాగానే ఉంది. అందుకని కొద్దిగా మొదట్లో కొంత జోరు తక్కువ ఉన్నప్పటికీ కూడా గత 2-2.5 ఏళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా ఉపశమనం ఉంది. మొదట ఉండే కొద్దిగా ఒక 2-3 నెలలు కొద్దిగా ఇంకా నెమ్మదిగా ఫలితం ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా మనకి జూలై వచ్చేప్పటికి వీళ్ళకి కూడా చాలా మంచి అదృష్టం పడుతుంది. సో డే బై డే అభివృద్ధిలోకి వచ్చేది అయితే ఈ వృశ్చిక రాశి ఈ ఏడాది ఎక్కువ ఉంది. రాత్రికి రాత్రి చాలా బాగుంటుందని మనం చెప్పం, కానీ ఖచ్చితంగా నెమ్మదిగా వీళ్ళకున్న ఒక్కొక్క సమస్యని అధిగమించి ముందుకు వస్తారు. అంటే ఏదైతే మరి ఒక వాహన ప్రమాదం ఏదో జరిగి ఓ పట్టణం రికవరీ అవ్వలేదు అనుకోండి శరీరం, ఇప్పుడు రికవరీ బిగిన్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి బాడీ కంట్రోల్లోకి రావటం అనేది ఉంటుంది. అయితే ఇంట్లో కూడా ఈ ప్రమాదాల స్థాయి తగ్గిపోతుంది. అంటే గత 2-2.5 ఏళ్ళు ఎవరైనా వీళ్ళలో ఈ దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళకి కొంతవరకు గండ పరిస్థితులు ఉంటే వాళ్ళు ఏదైనా అలాంటి గండాలు తప్పించుకుంటే ఇంక ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. కనుక అన్ని రకాలుగా చెప్పాలి అంటే కనుక ఇటు విద్యార్థులకు బాగుంది, ఆరోగ్యం లేక సతమతం అవుతున్న వాళ్ళకి ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక మరి తర్వాత వచ్చేప్పటికి వ్యాపారస్తులు కూడా నెమ్మదిగా ఈ మందకోడితనం నుంచి తప్పించుకోగలుగుతారు. ఇక్కడి నుంచి మనకి నెమ్మదిగా గతంలో తాలూకు ఏమైనా అప్పులు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏంటంటే అంతగీతం అంతా కూడా ఇబ్బంది పడిన దాన్ని తగ్గించుకుంటూ రావటం వల్లే వీళ్ళకి వ్యయం ఎక్కువైనట్టు కనిపిస్తుంది. సో ఎందుకంటే ఆదాయం ఎంత వచ్చినా కానీ అంతగీతం మనం అంత అప్పులు చేసో ఇబ్బంది పడే వచ్చాం మనం ఈ 2-2.5 ఏళ్ళు. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా అంతగీతం అప్పు తీర్చడానికే సరిపోతుంది కదా, అందుకని అది వ్యయమే అంటుంది. సో మనం వాస్తవంగా ఆలోచించినప్పుడు అదే అనమాట పరిస్థితి. వీళ్ళు ఎక్కడొక్కడ చేపదులు తీసుకురావడం, ఉద్యోగాలు లేక ఒకసారి ఏడాదికి అల్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా అనుభవంలో. కనుక
అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంత మార్గనిర్దేశకత్వం జరగటం అనేది, పలానా నీకు ఇది ఈ మార్గం బాగుంది నువ్వు వెళ్ళు అని ఒక ప్రబోధం. అవును. సో ఆ రకంగా వీళ్ళు బయటపడటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి ఈ శుక్రుడు ఇప్పుడు ప్రస్తుతం పంచమంలో ఓర్చలో ఉన్నాడు. తర్వాత వచ్చేప్పటికి గురుడు పంచమాధిపతి ఇప్పటికే వివాహస్థానంలో ఉన్నాడు. అంటే గత ఏడాది నుంచి ఇంచుమించుగా రేపు జూన్ వరకు, అంటే ఇంచుమించుగా గత ఏడాది మే నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఈ రాశిలో పుట్టి ప్రేమ పెళ్ళి కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికీ ఇంకా ఛాన్స్ ఉంది ప్రేమ పెళ్ళి అవ్వడానికి. అంటే గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నా కూడా ఇంకా అలా అల్లాడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఈ ఏడాది అయితే అయిపోతుంది. సో ప్రేమ పక్షులకి ఎక్కువ ఊరట లభిస్తుంది, మామూలు సంప్రదాయబద్ధ పెళ్ళి వాళ్ళకన్నా కూడా. సో ఆ ప్రేమ మార్గంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం తప్పకుండా రైలు పట్టాలు ఎక్కుతుంది. సో కొంత వీరి గమ్యస్థానానికి చేరుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత ఇప్పటికి ఏదైనా సరే ఈ వృశ్చిక రాశి ఒకటి, మేష రాశి ఒకటి వీళ్ళకి షార్ట్ టెంపర్ అనేది, కర్కాటక రాశి అనేది సడన్ ఎమోషన్ అనేది. వీళ్ళకి ఈ వృశ్చిక రాశిలో గత ఏదైనా సరే మనకి మంచి టైం నడవలేదన్నాం కదా, గత 2-2.5 ఏళ్ళుగా ఏమైనా సరే చిన్న చిన్న నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళు, క్షణికావేశంలో అలాంటి నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. సో వాటి నుంచి క్రమంగా బయటకు రాగలుగుతారు, వాళ్ళ మీద ఉన్న కేసులు మాఫీ చేయబడతాయి లేదా పరిష్కారం లభిస్తాయి. కనుక ఎలా చూసినప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఇది మంచి టైంగానే చెప్పాలి. బట్ అంచెలంచెల మంచి అనుకోండి అంతే. అది ఒకేసారి తీసుకొచ్చి మనకి కంచంలో వడ్డించినట్టు కాదు పదార్థాలన్నీ. సో ఒక్కొక్కటి మాత్రం జయించుకొస్తారు. అందుకైతే ఉన్న సమస్యలు ఒక్కొక్కటే మనం పరిష్కారం చేసుకుంటూ రాగలుగుతాం. తర్వాత వీరి యొక్క సంతానం కూడా అభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. అంటే తర్వాత చదువు ఏదైతే ఉంటుందో ఆ చదువుల్లోకి వీళ్ళు బ్రేక్ లేకుండా ముందుకెళ్ళగలుగుతారు వీళ్ళ సంతానం. కనుక ఆ రకమైన మంచి కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా సరే ఇబ్బంది ఏంటి అంటే కనుక వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నాం తొందర అనేది. ఆ తొందర అనేది జరుగుతుంది క్రమంగా. మంచి మీకు ఇప్పటికిప్పుడే లేడికి లేచింది ప్రయాణం అన్నట్టుగా సాగాలంటే అవదు. సో కొద్దిగా సంయమనం పాటించి కొద్దిగా ఓర్పు చూపండి, ఖచ్చితంగా మీకు విజయం లభించడం అనేది ఉంటుంది. సో ఈ ఏడాది నెమ్మదిగా మీకు పరిష్కారం అవుతుంది. అది వచ్చే ఏడాది ఇంకా మంచిలోకి వెళ్తారు. సో దానికి ఒక శంకుస్థాపన అనేది ఈ ఏడాది, భవన నిర్మాణం ఎంజాయ్మెంట్ అనేది వచ్చే ఏడాది. అయితే గురువు గారు కొంచెం వీరికి అధిక కోపం అనేది ఉంటుంది అని చెప్పడంతో పాటుగా కొంచెం ఆదాయ విషయాల్లో కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అయితే వీటన్నిటి నుంచి కొంచెం ఉపశమనం పొంది మంచిగా ఉండాలి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా వీరికి ఈ ఏడాది అంతా కూడా కొద్దిగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు అనేవి చాలా మంచి చేయటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే శుక్రవారాల పూట మనం యాలకులు వేసినది అన్నపర్వాణం, అంటే ఉత్తి ప్లేన్ చీరాన్నం కాకుండా దాంట్లో కొద్దిగా యాలకులు వేయాలి. యాలకులు వేసిన చీరాన్నాన్ని కొద్దిగా శుక్రవారాల పూట అప్పుడప్పుడు లక్ష్మీదేవికి నివేదన చేయటం అనేది మంచి చేస్తుంది. ఇక అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా కొద్దిగా సోమవారాల పూట పంచదార, పాలు, తర్వాత బియ్యం ఈ 3 కూడా తీసుకుని ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం, ఈ రకంగా సోమవారాలు చేయాలి. శుక్రవారాలు మాత్రం లక్ష్మీదేవికి డైరెక్ట్గా చీరాన్నము యాలకులతో ఆ రకంగా నివేదన చేసినట్టయితే తప్పకుండా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి చక్కటి శుభ ఫలితాలు జరుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.